కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించడం చూడండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. చాలండి. ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. సకాలంలో. సకాలంలో అంటే ఏంటండి? తగిన సమయంలో, సరి అయిన సమయంలో, సరైనటువంటి టైంలో దేవుడు మనల్ని రక్షించేవాడు. ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతన్ని కొంతమంది లేదా ఒక వ్యక్తి కాపాడి హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. డాక్టర్లు అతని ప్రాణాలని కాపాడిన తర్వాత ఆ తీసుకొని వచ్చిన వ్యక్తితోటి ఇలా చెప్తారు, అయ్యా నువ్వు టయానికి తీసుకొచ్చావు, కొంచెం ఆలస్యం అయితే ప్రాణాలు పోయి అని ఉంటూ ఉంటారు. అంటే టైంలో, తగిన సమయంలో, సరైనటువంటి సమయంలో మన దేవుడు మనకు సహాయం చేసేవాడు. అందును బట్టే కీర్తనాకారుడు ఇలా కీర్తిస్తున్నాడు. ఈ కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు ఇంకా ఆయన మనతోటి మాట్లాడలేదు, ఇంకా ఆయన కార్యం చేయలేదు, ఇంకా ఆయన మౌనంగానే ఉన్నాడు అని అనుకుంటాం. అయితే ఒక సరైన సమయం వచ్చినప్పుడు, ఒక సరైనటువంటి టైం వచ్చినప్పుడు ఆయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకి కనబడతాడండి. సరైనటువంటి టైంలో ఆయన మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని రక్షించేవాడుగా మనము చూస్తాం. ఈ రోజున నేను ఒక 3 జీవితాలని నేను మీ మధ్యలో పెడతాను. ఈ 3 జీవితాలలో దేవుడు సరైన సమయంలో ఆయన వచ్చి వారిని రక్షించి వారిని కాపాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన ఎవరి జీవితంలోనికి ఆయన సరైన సమయంలో వచ్చాడో చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలని మనం చూద్దాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వానిని దాచిపెట్టాను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జొమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జొమ్ములో దానిని ఉంచగా. చాలండి. ఇక్కడ మనకి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా పనిచేస్తున్నారు. అయితే ఇశ్రాయేలీలు ఏమవుతున్నారు అని అంటే, వాళ్ళు పిల్లల్ని కని జనాభాని పెంచుతున్నారు. 70 మందిగా లేదా 75 మందిగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి వెళ్తారు. యోసేపు కాలంలో యాకోబుని పిలుస్తాడు కదా యోసేపు, నాన్న నువ్వు అన్నయ్యలందరూ వచ్చేయండి నాన్న అని చెప్పినప్పుడు యాకోబు తన సంతానాన్ని దాదాపుగా 75 మందిని వేసుకొని ఐగుప్తు దేశంలోనికి యోసేపు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యోసేపు ఏం చేస్తాడనంటే, వాళ్ళందరినీ ఐగుప్తు దేశంలో ఇక్కడే పని చేసుకోండి అన్నయ్యనని చెప్పి వాళ్ళని ఐగుప్తు దేశంలో ఉంచుతాడు. వాళ్ళే ఇశ్రాయేలీలు. వాళ్ళు జనాలు పెంచుకుంటూ వాళ్ళు ఎంతమంది అయ్యారు అని అంటే సుమారు 6 లక్షల కాలుబలం అయ్యారు. కొన్ని లక్షల మందిగా వాళ్ళు తయారయ్యారు. పిల్లల్ని కని వాళ్ళు పెరిగిపోతున్నారు. అప్పుడు ఐగుప్తు రాజు అయిన ఫరో అనుకున్నాడు, వీళ్ళలాగా పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మన మీద యుద్ధం చేసి మనల్ని స్వాధీనపరుచుకుంటారు, కాబట్టి వీళ్ళ జనాభా సంఖ్యను మనం తగ్గిద్దాం, వీళ్ళు ఇంకా పెరగకుండా మనం చూసుకుందాం అని చెప్పేసి ఫరోకి ఒక తలంపు వస్తుంది.
అదే ఒక ఆలోచన వస్తుంది ఫరోకి. ఆ ఆలోచన ఏంటంటే తన సైనికులకు అందరికీ ఆజ్ఞాపిస్తాడు, మీరందరూ ఏం చేయాలనంటే ఇశ్రాయేలీలలో మగబిడ్డ ఎవరైనా పుడితే పుట్టంగానే వెళ్ళి చంపేసేసేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి, వాళ్ళని మనం చేసుకుందాం, ఆడపిల్లల్ని, మగబిడ్డోడు పుడితే చంపేసేసేయండి అని ఒక ఆజ్ఞని జారీ చేస్తాడు. ఆ సమయంలో మగపిల్లలందరూ చంపబడతా ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకంటే ఆ ఫరోనే బెటర్ అనిపిస్తుంది. మనమైతే ఏం చేస్తాం, మగపిల్లోడైతే బ్రతకనిస్తాం కడుపులో, ఆడపిల్ల అయితే కొంతమంది ఏం చేస్తారండి, మేడం తీసేయండి మేడం ఆడపిల్ల అయితే అన్నట్టుగా మాట్లాడతారు. మనకంటే ఫరో మంచోడా కాదా అండి, మగపిల్లని చంపేయండి, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని అన్నాడు. ఆ కాలంలో మోషే పుడతాడండి. అప్పుడు మోషేని తల్లిదండ్రులు, ఆ తల్లి మోషే తల్లి 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఆమె ఇంకా 3 నెలల తర్వాత ఆమెని ఆ వ్యక్తిని మోషేని ఆ బిడ్డని దాచలేకపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఇంకా నేను ఇంకా దాచలేను, ఇంకా కాపాడలేను, ఇంకా దేవుడే కాపాడాలని చెప్పేసి ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి ఆయిల్ పూసి నీళ్లు దాంట్లోనికి రాకుండా ఆయిల్ పోసి కీలు పోసి ఆ బిడ్డను దాంట్లో పెట్టి ఆ పెట్టెలో పెట్టి నైలు నది ఒడ్డున నీళ్ళల్లో ఒడ్డున ఆ బిడ్డను పడేసేసి దూరంగా నించొని చూస్తూ ఉంది. వాళ్ళ అక్క చూస్తూ ఉంది, మోషే వాళ్ళ అక్క, ఆ బిడ్డకి ఏం జరుగుతుందో, కాపాడబడతాడో లేదంటే ఆ నీళ్ళల్లోనే కొట్టుకొని పోతాడో అని గమనిస్తూ ఉంది. ప్రియులరా, చాలా దుఃఖంతో, చాలా కన్నీటితో, చాలా వేదనతో ఆ తల్లి ఆ బిడ్డని అలాగా పడేసేసింది. చేతులారా పెట్టెలో పెట్టేసేసి నదిలో పడేసేసింది. తల్లి ఎంతగానో వేదన పడుతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఇంకా మోషే ప్రాణాలు పోయేటువంటి సమయం, ఆ బిడ్డకి ఒక ఆపత్కాలమైనటువంటి సమయం, ఆ బిడ్డకి ఇంకా ఫైనల్ స్టేజ్, ఇంకా అది ఆఖరి స్టేజ్, ఇంకా అది ఒక ఫైనల్ ఎగ్జామ్. అది ఆ బిడ్డ ఇంకా ఉండనన్నా ఉండాలి, పోనన్నా పోవాలి, కాపాడబడాలన్నా అక్కడ కాపాడబడాలి, లేదంటే అక్కడి నుంచి అటు కొట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలి. మరణపు అంచుల్లో మోషే ఆ తల్లి ఆ బిడ్డని అక్కడ పెట్టెలో పెట్టేసేసింది. అట్లాంటి ఫైనల్ ఆఖరి సమయంలో, ఆపత్కాలములో మన దేవుడు సకాలంలో సంరక్షకుడు కనుక ఆ ఆపత్కాలములలో దేవుడు అక్కడ ఫరో కుమార్తెను పంపించాడు. దేనికి స్తోత్రం చెప్దామా అండి, హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన మనకి మహాదుర్గం అవుతాడు, మనల్ని కాపాడేవాడు అవుతాడు. ఆయన ఎప్పుడు పంపించాలో అప్పుడు ఆ ఫరో కుమార్తెని పంపించాడు. సరైన సమయంలో ఆయన ఫరో కుమార్తెని అక్కడికి పంపించాడు. నేను ఉదయకాలంలో ఈరోజు ఉదయకాలంలో మా అత్తగారుల ఇంట్లో మేము పడుకొని మా బాబుకి 10 నెలలు వచ్చాయండి, 10వ నెల రన్ అవుతుంది. అట్లా పడుకున్నాము. వాడు అప్పుడే లెగిసి ఉదయాన్నే లెగిసి అటు ఇటు ఆడుకుంటా మోకాళ్ళతో నడుస్తున్నాడు. ఇంకా నిలబడలేదు, మోకాళ్ళతో పాకుతున్నాడు. మంచం మీద పాకుతూ ఎడ్జ్కి కొసకి వచ్చేసేసాడు. ఇంకొక చెయ్యి అలాగేస్తే కింద పడిపోయి తలకి దెబ్బ తగులుద్ది మంచం మీద నుంచి. ఇంకా అలా చెయ్యి వెయ్యబోతా ఉండుంటే మేము లెగిసామనుకున్నారా, మేము మేము ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. మా అత్తగారు వచ్చి పట్టుకున్నారు. ఇంకా మీకు ఉదయం అవ్వలేదా, మీరు లెగలేదా అని మా అత్త వచ్చి బంతిని ఏ విధంగా అయితే పట్టుకుంటుందో అలాగొచ్చి పట్టుకుంది. ఆ టైంలో ఆమె రాకపోయి ఉండుంటే కొంచెం అక్కడ దెబ్బ తగిలేదు. దేవుడు కూడా మనల్ని చూస్తాడు. మనం వెళ్తూ ఉంటాం, ఇంకా ఆఖరిగా వచ్చేసరికి ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు. ఏ టైంలో అయినా ఆయన మౌనంగా ఉంటాడేమో కానీ
ఆపత్కాలం వచ్చేసరికి, ఆఖరి స్టేజ్ వచ్చేసరికి ఆయన ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన కరెక్ట్గా ఆ టైంలో మనల్ని పట్టుకుంటాడు. పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం ఎలా నేర్పిస్తుంది అని అంటే, కొండ మీద 5,000 అడుగుల ఎత్తులో గూడు కట్టుకొని తన పిల్లలకి ఎగరటం నేర్పించడానికి ఆ గూడుని తన కాళ్ళతోటి చెదరగొట్టేస్తుంది. పిల్లలు కింద పడిపోతారు. కింద పడిపోయిన తర్వాత పిల్లలు కింద పడేటప్పుడు తిట్టుకుంటారు తల్లిని, మా అమ్మ ఎంత దుర్మార్గురాలు, మా అమ్మ ఎంత కఠినురాలు, మమ్మల్ని అక్కడ నుంచి పైనుంచి కింద పడేసేసింది, తోసేసింది, ఇట్లాంటి తల్లి ఎవరికీ ఉండదు, అనవసరంగా దీనికి పుట్టాం మనము అని అనుకుంటా తిట్టుకుంటా అడుగునకు వచ్చేసరికి ఇంకొంచెం నేల ఉందనంగా అవి కింద పడతాయనంగా ఆ తల్లి వచ్చి వెంటనే పట్టేసేసుకొని పైకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తల్లికి తెలుసు ఎప్పుడు ఆ పిల్లల్ని పట్టుకోవాలి. కనుక ప్రియులరా, మన దేవుడు ఆపత్కాలములలో ఆయన మహాదుర్గమయ్యే దేవుడు. సకాలంలో ఆయన మనల్ని సంరక్షించే దేవుడిగా మనకు కనబడతాడు. ఫరో కుమార్తె మోషేని పట్టుకున్న తర్వాత అతన్ని చూసినప్పుడు వాస్తవానికి అక్కడ ఏం జరగాలి అని అంటే, ఆమె వెళ్ళి ఫరో కుమార్తె రాణి కాబట్టి వాళ్ళ నాన్నకు చెప్పాలి, నాన్న ఈ హెబ్రీడెవడో ఒకడు బతికిపోయాడు, ఇదిగో నాన్న నీకు దొరికాడు అని చెప్పి ఇవ్వాలి. అయితే దేవుడు ఆ ఫరో కుమార్తెలో ఏముంచాడో కూడా మనం చూస్తాం. చూడండి, ఆ నిర్గమాకాండము 2వ అధ్యాయము 6వ వచనంలో ఆ పెట్టెను తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అనెను. అంటే దేవుడు ఆమెలో వాని యందు కనికరించి కనికరాన్ని పుట్టించాడు. తగిన సమయంలో దేవుడు అక్కడ మోషే మీద, ఆ బిడ్డ మీద, ఫరో కుమార్తెకి ఆయన కనికరాన్ని పుట్టించాడు. మనం కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తాం, కొన్ని కాగితాలు పట్టుకొని మనం వెళ్తాం, కొంతమంది ఉన్నతమైన వారి దగ్గరికి మనం సహాయం కోసం వెళ్తాం. అయితే దేవుడు ఆ సమయాల్లో ఏం చేస్తాడు అని అంటే, మన మీద ఆయన కనికరాన్ని పుట్టిస్తాడు. ఎస్తేరు కూడా ఆ రాజు దగ్గరికి, యూదులకు మరణశాసనం రాయబడినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ రాజు హృదయంలో ఏం పుట్టించాడు అని అంటే కనికరాన్ని పుట్టించాడు. కాబట్టి దేవుడు తగిన సమయంలో ఆయన అధికారులకు ఆయన కనికరాన్ని పుట్టించే దేవుడిగా మనకు అక్కడ కనబడతాడు. ఆ బిడ్డని తీసుకున్న తర్వాత ఆ అక్క ఏం చేస్తుందంటే, అమ్మగారు ఈ బిడ్డ కొంచెం బాగున్నాడు కదా, పెంచడానికి ఎవరినైనా తీసుకురమ్మంటారా అని అడిగినప్పుడు ఆ తల్లిని ఆ అక్క తీసుకొని, ఆ మోషే అక్క వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తుంది. ఏ తల్లి అయితే బిడ్డను కని పడేసిందో అదే తల్లిని పెంచడానికి, అధికారంగా ధైర్యంగా పెంచడానికి దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాడండి. అంటే దేవుడు అక్కడ ఏం చేశాడనంటే భయములో నుంచి ధైర్యంలోనికి ఆయన దేవుడు నడిపించాడు. దేవుడు ఆపత్కాలంలో ఆయన చేసే కార్యం ఏంటంటే మనల్ని కూడా మన భయాలలో నుంచి ఆయన ఏం చేస్తాడు అనంటే ధైర్యం కలిగినటువంటి స్థితిలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆపత్కాలంలో ఆయన మహాదుర్గం అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన ఆపత్కాలంలో మోషేని రక్షించినట్లుగా మనం చూస్తామండి. ఆ తర్వాత దేవుడు ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడు అని అంటే, మొదటిగా ఆయన ఆపత్కాలంలో ఫరో కుమార్తెని ఆయన పంపించాడు. రెండవదిగా ఆయన ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడు అని అంటే చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు, షడ్రెక్కు, మేషాకు, అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చాలండి, ఇక్కడ మనకు షడ్రెక్కు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ఒక ముగ్గురు విశ్వాసులు మనకిక్కడ కనబడతారు. మనందరికీ తెలుసు, అక్కడ కూడా నెబుకద్నెజరు అనే ఒక రాజు, మనం ఏందాక ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో చేసిన దాన్ని మనం చూసాం, మగబిడ్డలందరినీ చంపేసేయండి.
ఇక్కడ బబులోన్లో ఉన్నటువంటి ఒక రాజు నెబుకద్నెజరు అనే ఒక రాజు మనకి ఇక్కడ కనబడతాడు. ఈయన కూడా ఏం చేశాడు అని అంటే, ఈయన కూడా ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే, ఇక్కడ నన్ను తప్ప ఎవరిని కూడా ఆరాధించడానికి వీల్లేదు, ఏ దేవునికి కూడా నమస్కారం చేయడానికి వీలు లేదు అని ఒక ప్రతిమను నిల్చోబెట్టి, ఒక విగ్రహాన్ని నిల్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకే మొక్కాలి. ఇంకా ఏ దేవునికి మొక్కినా కానీ వారు వేడిమి గల అగ్నిగుండంలో పడద్రోయబడతారు అని ఒక శాసనాన్ని పుట్టిస్తాడు. అప్పుడు అందరూ వెళ్ళి ఆ విగ్రహాన్ని మొక్కుతూ ఉంటే, అందరూ మొక్కే సమయంలో ఒక 3 వ్యక్తులు మాత్రము ఆ విగ్రహానికి తల ఉంచరు. వారు ఎవరు అని అంటే షడ్రెక్కు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు మాత్రం నిలబడి ఉంటారు, వంగి నమస్కారం చేయరు. అప్పుడు రాజు చూసి కోప్పడి, షడ్రెక్కు, మేషకు, అబేద్నెగో, మీరు నేను చెప్పింది చేయలేదు కనుక నేను వేయాల్సిన శిక్ష మీకు వేస్తున్నానని చెప్పి వారిని తీసుకొని వెళ్ళి వేడిమి గల దాన్ని ఇంకా 7 అంతలు చేయండి అని, అగ్నిని 7 అంతలు చేయండి అని ఆ వేడి గల అగ్నిగుండంలో వాళ్ళని పడేయమని చెప్తాడు. పడేసేస్తాడు. అది ఎంత వేడి అని అంటే, మొన్న ఒక విమాన ప్రమాదం జరిగింది. తెలుసా మీకు? ఒక విమానము కూలిపోయింది, పడిపోయింది, కింద పడిపోయింది. దాదాపుగా 250 మంది దాకా దాంట్లో ఉన్నారు. ఒకడు తప్ప అందరూ చనిపోయారు. అంతమంది కాలిపోయారు, అగ్నిలో కాలిపోయారు. ఎన్ని డిగ్రీలు అని అంటే, బాగా ఎండాకాలంలో ఉన్నప్పుడు 40 డిగ్రీలు అంటే ఇంకా బాగా ఎండ దెబ్బ తగిలి మనం మంచాన పడతాం. 40 డిగ్రీలు ఉంటే, అంత ఎండ ఉంటే. అయితే ఆ విమానంలో వచ్చినటువంటి ఆ వేడి ఎన్ని డిగ్రీలు అని అంటే 1000 డిగ్రీలు. 1000 డిగ్రీలలో ఎవడన్నా ఉంటాడండి? ఎవడో ఉన్నాడు. అంత 1000 డిగ్రీల వేడి. అంతకంటే వేడిగా ఇక్కడ నెబుకద్నెజరు ఈ ముగ్గురిని, షడ్రెక్, మేషక్, అబేద్నెగోలను వారిని వేడిమి గల అగ్నిగుండంలో పడివేసేసాడు. ప్రియులరా, అలా పడివేసి నెబుకద్నెజరు దూరంగా నించొని అగ్నిగుండం వైపు చూస్తున్నాడు. చూసినప్పుడు అతనికి 4 కనపడ్డారు. 3 నలుగురిగా కనపడ్డారు. అప్పుడు పక్కన ఉన్న సైనికుడితో చెప్తాడు, మంత్రితో చెప్తున్నాడు, మంత్రి, మనం వేసింది 3 కదా, నాకేంటి 4 కనబడుతున్నారు అని అడిగితే, ఏమో రాజా, నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు 3 చాలా సంతోషంగా, ఆనందంగా ఆ లోపల తిరుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా తిరుగుతూ ఉంటారు అగ్నిగుండంలో. ఈ రాజుకు ఒక్కసారిగా భయం వేస్తుంది. అగ్నిగుండాన్ని ఆపండి అని చెప్పి వారిని బయటికి తీసుకొని వస్తాడు. అది ఎంత అగ్నిగుండం అని అంటే, దానికి వాళ్ళ 3 వేయటానికి వెళ్ళినోళ్ళు చచ్చిపోతారు ఆ సెగకు తట్టుకోలేక. కానీ వీళ్ళ 3 ఏమీ కాదు. వాళ్ళ 3 బయటికి రప్పించి వారితో ఇలా సాక్ష్యం ఇస్తాడయ్యా, మీరు మామూలు కాదు, మహోన్నతుడు దేవుని సేవకులు అని చెప్తూ ఇలా చెప్తారు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచన భాగంలో నెబుకద్నెజరు అన్నాడు, షడ్రెకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అతడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, వాళ్ళని కాపాడడానికి దేవుడు తన దూతని పంపించాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని కాపాడడానికి కూడా తన దూతలను పంపిస్తాడు. దూతలనంటే డైరెక్ట్గా దేవదూతలను పంపిస్తాడని నేను చెప్పట్లేదు, కానీ మనల్ని కాపాడడానికి ఎవరినో ఒకరిని ఆయన పంపిస్తాడు. మనిషి రూపంలో అయినా ఎవడో ఒకడు మన దగ్గరికి వస్తాడు, దేవుడు పంపిస్తాడు కాపాడడానికి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అండి సరిగా అల్లరి చిల్లరిగా ఉండేవాడిని. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తే ఇంకా 10 రోజుల్లో పరీక్షలు ఉన్నాయనగా ఇంకా నాకు ఇంటర్మీడియట్ పూర్తయిపోయి నేను డిగ్రీలోనికి వెళ్తాను. ఇంకా హాల్ టికెట్ పరీక్షల కొరకు నేను హాల్ టికెట్ తీసుకుందామని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపాల్ ఏం చేశాడు అని అంటే, హాజరు చూశాడు. నా హాజరు చూసినప్పుడు ఎవరికి హాల్ టికెట్ ఇస్తాడు అని అంటే, కనీసం 100%లో 60%
ఉన్నా వాళ్ళకి హాల్ టికెట్ ఇస్తారు. నాకు 50% ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ఏమన్నాడనంటే, నేను నీకు ఇప్పుడు హాల్ టికెట్ ఇవ్వలేను, నువ్వు టీసీ తీసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపో, నా కంటికి కనబడ మాకు, సరిగా ఎప్పుడు కాలేజీకి వచ్చావని నీకు హాల్ టికెట్ ఇవ్వాలి, నేను మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని నన్ను తిట్టాడు. నాకేం అర్థం కాలేదు. బయటికి వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ బయటికి వెళ్ళి నించున్నాను. ఒక్కసారిగా నాకు అసలుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హృదయంలో భయం మొదలైంది. ఇంకా పరీక్షలు రాయనేను నాకు అర్థమైపోయింది. టీసీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే చదివిన 2 సంవత్సరాల చదువు వ్యర్థమైపోద్ది. ఇంకా నేను 10th క్లాస్ కిందకే వచ్చేస్తాను, ముందుకెళ్ళలేను. పరీక్షల కొరకు బాగా సిద్ధపడ్డాను. ఏంటి ఇలా జరుగుతుందని కన్నీళ్ళు పెట్టుకొని దేవునికి ప్రార్థన చేశాను. మనసులో ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఒక్క అవకాశమే ప్రభువా, నేను సరి చేసుకుంటాను, నాకు సహాయం చేయి ప్రభువా అని ఆ ఆఖరి స్టేజ్లో నేను దేవుణ్ణి అడిగినప్పుడు, నా వైపున ఆఫీస్ రూమ్లో ప్రిన్సిపాల్ పక్కన పనిచేసే అటెండరు నా వైపు అలాగే చూస్తున్నాడు. నేను ఆయన వైపు చూస్తున్నాను, ఆయన నా వైపు చూస్తున్నాడు. ఆయన ఏం చేశాడు అని అంటే, ఒక రిజిస్టర్ లోపలికి తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్కి చూపించి నన్ను పిలిచి నాకు హాల్ టికెట్ ఇచ్చి నన్ను అక్కడి నుంచి పంపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. తర్వాత నేను ఆయన్ని అడిగాను, అన్న అసలు ఇవ్వనని కూర్చున్నాడు కదన్నా, అంత కఠినంగా ఉన్నాడు కదన్న ప్రిన్సిపల్, ఏం చేసావన్నా అని అడిగితే, ఏం లేదు తమ్ముడు, నిన్ను చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది, నేను రిజిస్టర్ ఓపెన్ చేశాను, నీ హాజరు తప్పుగా పడింది, కొంచెం ఒక నెల పడాలి, ఆ నెల మిస్ అయింది, దాని ప్రిన్సిపల్కి చెప్పాను, దాన్ని కలిపాడు, 62% వచ్చింది అటెండెన్స్, అందుకే నీకు హాల్ టికెట్ ఇచ్చాను తమ్ముడు, వెళ్ళి పరీక్ష రాయి అని అన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఏం చేశాడనంటే, నా దగ్గరికి అటెండర్ని పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అంటే సరిగ్గా ఆయన కార్యాలు చేసేవాడు, ఆఖరి క్షణంలో ఆయన కార్యాలు చేసేవాడు. ఒకసారి ఒక సహోదరుడు నాకు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ భార్య మంగళసూత్రం కూడా, మెడలో ఉన్నటువంటి ఆ చైన్ని కూడా తాకట్టు పెట్టి, చిన్నప్పుడు ఆ చిన్నపిల్లల ఉంగరాలు కూడా తాకట్టు పెట్టి బ్యాంకులో 3 లక్షల వరకు డబ్బులు తెచ్చుకున్నాడంట. అయితే సంవత్సరాలు గడుస్తున్నాయి, దానికి కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి అన్నది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి బాగా అడిగి చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, ఇంకా ఆ బంగారాన్ని ఆయనకి ఇవ్వకూడదు, వడ్డీ కూడా కట్టట్లేదు, అది ఆంక్షన్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి నోటీసులు పంపించారు. ఈయన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇంకొన్ని రోజులు నాకు గడువు ఇవ్వండి, తర్వాత నేను కడతానండి అని బతిమలాడుకున్నాడు. అయినా వాళ్ళు వినలేదు. చాలా కఠినంగా బ్యాంక్ మేనేజరు, రేపు నువ్వు కట్టకపోతే, పలాని తారీఖులో నువ్వు ఇంకా 2 రోజుల్లో నువ్వు కట్టకపోతే, ఆ పలాని తారీఖులో నువ్వు కట్టకపోతే నీ బంగారం నీకు కనబడదు, ఇది ఆంక్షన్కి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. ఆంక్షన్కి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మన బంగారం ఎక్కడన్నా తాకట్లో ఉంటే, బంగారాలు తాకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కట్టకపోతే దాన్ని ఏం చేస్తారనంటే, బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారనంటే, ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి మీ కమ్మల్ని, ఉంగరాలని, చైల్ని అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద మిషన్లో వేసేస్తారు. మిక్సీలో వేసేసినట్టుగా వేసేస్తారు. వేసిన తర్వాత అదంతా కరిగిపోయి ఒక ముద్దలా తయారవుతుంది. నీ ఉంగరం కనపడదు, నా ఉంగరం కనపడదు, అంతా కలిసిపోద్ది అనమాట. అందరికీ కలిపి ఒక మిషన్లో వేసేస్తారు. అలాగ వేసేస్తారు. ఆ టైం వచ్చింది, ఈయన బంగారాన్ని అందులో వేయాలి. అట్లాంటి పరిస్థితి ఒక రోజున వచ్చింది. అయితే ఇంక అది మిషన్కి వెళ్ళిపోతుంది అనగా బ్యాంక్ మేనేజరు ఫోన్ చేసి ఇలాగా సహోదరుడికి ఇలా చెప్పాడంట. అదేంటంటే, అన్నా నీ బంగారాన్ని ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాను అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగితే, నిన్న రాత్రి దేవుడు నా కల్లోకి నువ్వే కనబడ్డావు, అసలు నీ మొహమే కనబడుతుంది, దేవుడు నన్ను నిద్రపోనివ్వలేదు, నాకు అర్థమైపోయింది దేవుడు నన్ను గద్దిస్తున్నానని. అందుకే నేనేం చేశానంటే, అది ఇంకా మిషన్లో మీ బంగారం వెయ్యబోతున్నారు అననంగా నేను అడిగి ఫోన్ చేసి ఆపేశాను అన్నాడు. దేనికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇంకా ఫైనల్ స్టేజీలో దాన్ని నేను ఆపేశానన్నా అని సాక్ష్యం ఇచ్చాడు.
అంటే దేవుడు ఆపత్కాలంలో ఆయన మనకు మహాదుర్గము అవుతాడు. సకాలంలో ఆయన సంరక్షించే దేవుడిగా మనకి ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉంటాడండి. ఎప్పుడు మాట్లాడాలో ఆయన అప్పుడు మాట్లాడతాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్సాకును తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు దేవుడు మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత అబ్రహాము కట్టెలు పేరుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకోబెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే కత్తెత్తి చంపుదామని ఇంకా మీదికి తెచ్చాడో ఆగాగా అబ్రహాం అని దేవుడు మాట్లాడాడు. దేవుడికి ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఆయన మౌనంగా ఉంటాడు. మన శ్రమల్లో మౌనంగా ఉంటాడు, మన కష్టాల్లో మౌనంగా ఉంటాడు, మన ఆపద కాలంలో మౌనంగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఒక సమయం వస్తుందో ఆయన మనతోటి మాట్లాడతాడు. ఆయన కార్యాలు చూపిస్తాడు. ఆయన తన మహిమనేంటో ఆయన చూపిస్తాడు. ఆపత్కాలంలో ఫరో కుమార్తెను పంపించినట్లుగా, ఆపత్కాలంలో దేవుడు తన దూతను షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరకు పంపించినట్లుగా, అలాగే దానియేలు దగ్గరకు కూడా పంపిస్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఇక్కడ మనకు దానియేలు కనబడతాడు. దానియేలు కూడా ఒక శాసనం, ఇక్కడ దర్యావేషు అనే ఒక రాజు ఒక శాసనాన్ని పుట్టించాడు. ఆయన ఫరో ఒక శాసనాన్ని పుట్టించాడు, మగబిడ్డలందరినీ చంపేయమని. నెబుకద్నెజరు ఒక శాసనాన్ని పుట్టించాడు, ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు, ఈ ప్రతిమకే నమస్కారం చేయమని. ఇక్కడ దర్యావేషు అనే ఒక రాజు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇతను కూడా ఒక శాసనాన్ని పుట్టించాడు, ఎవ్వడు కూడా దేవునికి ప్రార్థన చెయ్యకూడదు అని. అప్పుడు దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అంటండి? ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాడు. భక్తినంట కుదిరినప్పుడు చేసేది భక్తి కాదంటండి, కుదిరించుకొని చేసేదే భక్తి అన్నాడు ఒక దైవజనుడు. వాస్తవానికి మనం బైబిల్ చదవటానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం చదవలేము దేవుని వాక్యాన్ని. ఒకసారి ఒక పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి బాగా చీకటి కలిగినటువంటి ఒక జైల్లో వేశారంట. ఆ జైలు ఎలా ఉంటుంది అని అంటే, ఆయన్ని బంధించినటువంటి గది ఎలా ఉంటుంది అని అంటే, మధ్యాహ్నం పూట ఒక 15 నిమిషాలు వెలుగు వస్తుంది. జైలరు ఒక ప్లేట్లో, ఆ కానిస్టేబుల్ ఒక ప్లేట్లో అన్నం పెట్టి డోర్ తీసినప్పుడు వెలుగు లోపలికి వస్తుంది. మళ్ళీ రాత్రుల్లో 8 ఆ టైంలో ఒక 15 నిమిషాలు, పావు గంట మరలా డోర్ తీసి అన్నం ప్లేట్ లోపలికి ఇసిరేసేటప్పుడు వెలుగు వస్తుంది. ఇక మిగతా 24 గంటలు చీకట్లోనే ఆ పాస్టర్ గారు ఉండాలి. ఆ టైంలో ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆయన ఏం చేసేవాడు అని అంటే, అలాగ ఎప్పుడైతే ఆ డోరు, ఆ చిన్న కిటికీ ఓపెన్ చేసి ఆ ప్లేట్ను లోపలికి పంపించేటప్పుడు ఆ 15 నిమిషాలు తెరిచి ఉన్నప్పుడు ఆ వెలుగులో భోజనం చేయాలి అనేటువంటి నియమములు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ భోజనం ప్లేట్ పక్కన పెట్టి వెనక ఉండి బైబిల్ తీసి ఆ వెలుగులో ఆ పావు గంటలో బైబిల్ చదివాడంటండి. సాయంత్రం పూట కూడా, రాత్రిపూట కూడా ఆ పావు గంట వచ్చే వెలుగులో బైబిల్ చదివేవాడంట. చీకట్లో భోజనం చేసేవాడంటండి. మరి మనకు వెలుగు ఎప్పుడు ఉంటుంది? 24 గంటలు వెలుగే, కానీ మనము చదవలేం. అంటే భక్తి అనేది కుదిరించుకొని చెయ్యాలి. కుదిరినప్పుడు చేసేదే, కుదిరినప్పుడు చర్చికొచ్చేది కాదు. కుదిరించుకొని దేవుని మందిరానికి రావాలి. కాబట్టి ఇక్కడ తాను కుదిరినప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు దానియేలు, తాను కుదిరించుకొని ప్రార్థన చేస్తున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు కొంతమంది అసూయపడి రాజుకు చెప్పి దానియేలుని సింహాల గుహలో వేయించేస్తారు.
దానియేలు సింహాల గుహలో వేసిన తర్వాత రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకి అర్థమైపోయింది. అప్పుడు ఆ తెల్లారి ఆ గుహ దగ్గరికి వచ్చి రాజు దానియేలుని పలకరిస్తూ, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతాడు. నేను ముగిస్తున్నాను, నా మాటలు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు దానియేలు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో 21వ వచనం నుండి, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. అంతే కదండి. కొంతమంది దేనికి భయపడతారు? కుక్కలకి, చిన్న చిన్న నల్లులకి భయపడతా ఉంటారు. దేవుడు సింహాల నోళ్ళను మోయించినాడు, కుక్కల నోళ్ళు మోయించలేడా? అలాగే మనుషుల నోళ్ళను మోయిస్తాడు. మన మీద సనిగే వాళ్ళ నోళ్ళను మోయిస్తాడు. మన మీద తిరగబడుతున్న నోళ్ళను మూయిస్తాడు. నోళ్ళను మూయించే దేవుడు మనకున్నాడు. సింహాల నోళ్ళని ఆయన మూయించాడు. అక్కడ అంటున్నాడు, ఆయన తన దూతను పంపి సింహంలో నాకు ఏ హాని లేకుండా చేశాడు. సరైన సమయంలో ఆయన తన దూతల్ని పంపించాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించలా. దానియేలు మీద నిందలు మోపుతున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించలా. దానియేలుని చొక్కా పట్టుకొని లాక్కెళ్తున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించలా. దానియేలుని ఆ లోపల వేసినప్పుడు, సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు తన దూతలను పంపించలా. ఎప్పుడైతే ఒక సింహం దానియేలు దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలని చూసిందో అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. ఆపత్కాలములలో ఆయన మనకు మహాదుర్గము ఆయన అవుతాడు. ఫైనల్ స్టేజ్లో ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని పట్టుకుంటాడు. కాబట్టి ప్రియులరా, ఆపత్కాలంలో ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మదగినవాడు. ఆపత్కాలంలో ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రియులరా, సకాలంలో ఆయన మనల్ని సంరక్షించే దేవుడిగా మనకి కనబడతాడు. ఆఖరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచన భాగంలో, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇక్కడ మనకు అపోస్తలులైన పౌలు మనకు కనబడతాడు. దమస్కు అనే ప్రాంతంలో శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. క్రైస్తవులు చాలామంది రక్షించబడతా ఉంటారు. అన్యులు చాలామంది రక్షించబడి, యూదులు చాలామంది రక్షించబడి క్రైస్తవులుగా మారుతూ ఉంటారు. అయితే పౌలు మారకముందు, మారు మనసు పొందకముందు సౌలుగా ఉన్నప్పుడు యెరూషలేములో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దమస్కులోకి నన్ను వెళ్ళనివ్వండి, అక్కడ ఎక్కువ చర్చిలు కట్టబడుతున్నాయి, క్రైస్తవులు ఎక్కువ మంది తయారవుతున్నారు, వాళ్ళని జైల్లో వేస్తాను లేదా చంపేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఆ ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రికలు తీసుకొని, లైసెన్స్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని, గుర్రం వేసుకొని, సైనికులను వేసుకొని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్కు దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా కనబడినోడిని చంపేద్దాం అన్నట్టుగా, క్రైస్తవులందరినీ చంపేద్దాం అనుకున్నట్టుగా ఇంకా బయలుదేరతాడు. ప్రియులరా, ఈ దమస్కులో వాళ్ళందరూ భయపడతారు. దమస్కులో ఉన్నటువంటి వాళ్ళందరూ వణికిపోతూ ఉంటారు. వాళ్ళకి సమాచారం వస్తుంది, ఇంకా మనకు హింసలు మొదలయ్యాయి, ఇంకా మనం అయిపోయాం, టైం అయిపోయింది, ఇంకా మన టైం అయిపోయింది అన్నట్టుగా భయంతో, వణుకుతోటి దమస్కులోని క్రైస్తవులందరూ అలాగ వణికిపోతున్నటువంటి సమయంలో అక్కడ రాయబడిన చక్కని మాట చూద్దాం చూడండి. ఈ అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో, ఆ సౌలు ప్రయాణము చేయుచు ఎక్కడికి వచ్చినప్పుడంట, దమస్కు దగ్గరికి వచ్చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయాడు. దేవుడు వెలుగు ప్రత్యక్షమైపోయింది. దేవుడు ఆ దగ్గరకు వచ్చేసినప్పుడు దేవుడు అక్కడ మార్చేసేసాడు. సౌలుని పౌలుగా మార్చేసేసాడు. ఆపత్కాలంలో, చివరి క్షణాలలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకి కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందును బట్టే కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ
వచనంలో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలముల వారికి మహాదుర్గము అగును. కాబట్టి ఆయన మనకు ఆపత్కాలంలో ఆ కింద వచనంలో మంచి మాట రాస్తాడు చూడండి. 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనల్ని పట్టుకునే దేవుడు. చివరి క్షణాలు ఆయన మనల్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. కాబట్టి దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదే, ఇంకా నేను నలిగిపోతున్నానే అని అనుకోమాకండి. దేవుడు సరైన సమయంలో ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మా ఫరో కుమార్తెను పంపించినట్లుగా ఆయన మన దగ్గరికి మనుషులను పంపిస్తాడు. దానియేలు దగ్గరికి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి తన దూతను పంపించినట్లుగా దేవుడు తన దూతలను ఆయన మన దగ్గరికి పంపిస్తాడు. దమస్కు దగ్గరికి అపాయం వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా దేవుడు ఆపత్కాలంలో ఆయన మనకి తన మహిమను ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఆపత్కాలంలో ఆయన మనకు మహాదుర్గం అవుతాడు. సకాలంలో ఆయన మనల్ని రక్షిస్తాడు. అట్టి విధంగా సకాలంలో దేవుడు మనకు రక్షకుడిగా ఉండి మనల్ని అందరినీ ఆపత్కాలంలో ఆయన మనకు మహాదుర్గమగునుగాక. ఆమేన్, ఆమేన్.